ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అత్యవసర ప్రకటన జారీ, మరో కొత్త వైరస్ సెంటర్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త వైరస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మంకీ పాక్స్పై కేంద్రం అలర్ట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మంకీ పాక్స్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వ్యాధి సంక్రమణ నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదు కాలేదని, భారీ స్థాయిలో వ్యాప్తి చెందే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని అంచనా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు ఈ సమావేశంలో వెల్లడించాయి. ఇక దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ కేసులు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 18,737కు చేరింది. ఇక ఈ అంటువ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుందన్న క్రమంలో మహమ్మారి కట్టడికి WHO నేరుగా రంగంలోకి దిగింది. అత్యవసర కమిటీని నియమించింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి నివారణకు తగు సిఫార్సులు చేయాలని నిర్దేశించింది.